మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తెలంగాణలో కారు, సారు 16 ఇది 2019 మాట. కానీ ఇప్పుడు కారు, సారు 0 ఇది మొన్న ప్రజలిచ్చిన తీర్పు లెక్క. ఇంతకీ సడెన్‌గా ఉన్నట్టుండి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఎందుకింత దెబ్బతిన్నది? ఏకంగా కేసీఆర్ ప్రజల్లోకెళ్ళి ప్రచారం చేశారు. బస్సు యాత్ర చేశారు. మీడియా ముందుకొచ్చి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిచ్చారు. తమ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జనం ఎందుకు కన్విన్స్ కాలేదు? ఒక్క చోట కూడా ఎందుకు గెలవలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ? మనతో ఉన్నారు ఒకప్పటి తెలంగాణ ఉద్యమ నాయకుడు, అట్లాగే ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ గారు. నమస్కారం సార్. నమస్తే. విఠల్ గారు, చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణ రిజల్ట్ చూస్తే కారు జీరోగా మారింది. దీనికి మొదటి కారణం ఏంటంటారు మీరు? మీరు కారు సారు 16 ఒకప్పుడు నినాదం తీసుకొని కారు సారు 2024లో జీరో అయింది. వాళ్ళ నినాదమే అది, మాది అది కాదు. వాళ్ళదే. జీరో అయింది. నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నానా, ఈ కారుకి 15 ఏళ్ల సర్వీసే ఉంటది. ఎక్స్‌పైర్ ఆ, కారు 15 ఇయర్స్ తర్వాత ఈ లైసెన్స్ రెన్యువల్ కాదు. రెన్యువల్ కాదు. రిజిస్ట్రేషన్ కూడా రెన్యువల్ కాదు. అవును. ఎగ్జాక్ట్‌లీ టీఆర్ఎస్ లైఫ్ టైం అంతే. లైఫ్ టైం. కరెక్ట్‌గా టీఆర్ఎస్‌కి ఈ ఈ కారు యొక్క ఎక్స్‌పైరీ డేట్ సరిపోతది. ఎందుకంటే వాళ్ళకి అది ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో మీరు జీరో అన్నారు. 4 టైర్లు పంక్చర్లు అయినాయి. ఉమ్, ఇంజన్ పనిచేస్తలేదు. ఉమ్, తుప్పు పట్టింది. దాని ఎవడు ఏ ఏ టైర్ ఎవడు గుంజుకుపోతాడో తెలియదు. ఉమ్. ఏ ఇంజన్ ఎవడు బయట తుక్కులకు అమ్ముకుంటాడో తెలియదు. మీ బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుందంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ లాక్కోవడానికి. మాకు ఇప్పుడు ఏం అవసరం అన్న, మేము ప్రజలు ఎన్నుకుంటారు. మాకు బహుశా రేవంత్ రెడ్డి గారు చేస్తే ఆయన చేసుకుంటాడు. ఉమ్, వాలంటీర్గా వస్తే మేము వద్దాం. ఉమ్, సతాగా బీజేపీ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి 39 ఇప్పుడు 35 మంది ఉన్నట్టున్నారు. ఉమ్. వాళ్ళందరూ వచ్చి 39. మేమందరం వచ్చి మేము బీజేపీలో జాయిన్ అవుతారు. మోడీ గారి నాయకత్వం, జాతీయ భావము, దేశం కోసం మేము పనిచేస్తామంటే వెల్కమ్ చేస్తాం. ఉమ్, మాకు ఇప్పటికిప్పుడు ఆ 39 మంది తీసుకుని అధికారంలోకి వచ్చేది లేదు. ఉమ్, బహుశా ఆ ఎమ్మెల్యేలందరూ కూడా డెఫినెట్గా అధికార పార్టీకి జనరల్గా ఎవరు అధికారంలో వాళ్ళు పోతుంటారు. ఉమ్. బహుశా రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తున్నారేమో మాకు తెలియదు. కానీ ఒక అంటే ఏమంటుంది, ఇంత ఒక ఐకాన్ ఇంతెత్తు కింద పడిపోతాడు చూడన్న. ఉమ్. ఒకేసారి కింద. ఇప్పుడు ఒక టవరింగ్ పర్సనాలిటీ మనం జనరల్గా హోర్డింగ్ పెడుతుంటారు. కేసీఆర్ హోర్డింగ్ పెద్దగా పెట్టి గాలి దుమారం వస్తుంది, టపక్న పడిపోయినట్టు. టపక్న కింద పడిపోతుంది చూడండి. సరిగ్గా కేసీఆర్ గారి పరిస్థితి అట్లా. ఎందుకు ఒక్కసారిగా ఇంత రెవల్యూషన్, ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? స్వయంకృత అపరాధం అంటాం. ఉమ్, మనిషికి ఇప్పుడు ఆ అధికారము, డబ్బు ఈజ్ ఈక్వల్ టు అహంకారం. ఉమ్, అధికారంతో పాటు డబ్బు వచ్చి హోదా వస్తే అది అల్టిమేట్గా ఏం దారితీస్తుందో అహంకారం దారితీస్తుంది. ఎప్పుడైతే అహంకారం వస్తుందో మనిషికి విజ్ఞత కోల్పోతాడు, ఇంగిత జ్ఞానం కోల్పోతాడు, గతాన్ని మర్చిపోతాడు. అధికారమే కనిపిస్తుంది తప్ప చుట్టుపక్కల ఎవరు, తన వాళ్ళు ఎవరు, శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, గతంలో నాతోటి ఎవరు ఉన్నారు అటువంటి విజ్ఞత కోల్పోతాడు మనిషి. సరిగ్గా కేసీఆర్ గారికి సరిపోతాడు. ఒకప్పుడు ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఉమ్. తెలంగాణ ఉద్యమంలో 2014 కేసీఆర్కి అందరం కూడా మేము ఎవరైనా, ఈవెన్ మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు మేము చూసాము. ప్రతిపక్ష పార్టీలైనా లేదా ఏ నాయకుడైనా ఒక కేసీఆర్ కొట్లాడిండు బై. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా సరే, బీజేపీ మద్దతు ఇచ్చిన తెలంగాణ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ లేకుండా తెలంగాణ రాదు అని చాలా మంది అనుకుంటారు. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఒక ఉద్యమ నాయకుడిగా మాలాంటి వాళ్ళు ఆయనకు అండగా ఉన్నాం. సకల సమ్మె కావచ్చు, రకరకాల పోరాటాలు కావచ్చు, సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సంసద్ యాత్ర కావచ్చు, సమర బేరీ కావచ్చు, సడక్ బంద్ కావచ్చు, ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మేము తీసుకున్నాం. ఆయన మాకు అండగా ఉన్నాడు. మేము ఫీల్డ్లో ఉన్నాం, ప్రజల్లో ఉన్నాం. దాదాపు 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మందిని భాగస్వామ్యం చేసి ఒక శాంతియుత పోరాటం. దాంట్లో విద్యార్థుల పోరాటాలు చెప్పుకుంటే ఎన్నే ఉన్నాయన్న. ఆత్మ బలిదానాలు, ఒక్కసారి అందరి త్యాగాలు. కేసీఆర్ అందరి త్యాగాల ఫలితం కేసీఆర్ ముఖ్యమంత్రి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇంతమంది త్యాగాల ఫలితం నేను కుర్చీలో కూర్చున్నా. అందరూ నా వాళ్ళే, 4 కోట్ల ప్రజలందరూ నా వాళ్ళనుకుంటే ఇవాళ కేసీఆర్కి ఇట్లాంటి దుస్థితి వచ్చేది కాదు. తను ఏమనుకున్నాడు, అందరినీ పక్కకు దొబ్బేసి నేను, నా పిల్లలు, నా కొడుకు, నా భార్య, నా బిడ్డ, నా అల్లుడు, నాకు ఇంకోరు వాళ్ళొక ఒక ఇంటర్నల్ ఒక యంత్రాంగాన్ని, ఒక పవర్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని 18 మంది క్యాబినెట్లో 5 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చుకుంటాడు. ముగ్గురికి ఏమో బీసీలకు ఇచ్చాడు, ఒక్కరికి ఎస్సీకి ఇచ్చాడు. మిగతా సామాజిక వర్గం ఎంతో మంది ఉన్నారు, కొంతమందికి న్యాయం చేసిన తన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యమకారులకు, పోరాట యోధులకి కనీసం తన గేట్ లోపలి కూడా రానియకుండా. ఇది నిజమా? అంటే
అంటే మేము ప్రగతి భవన్ అందరి కోసం ఉంది. ప్రగతి భవన్‌కి అందరూ వస్తారు. వచ్చిపోయారని మాట్లాడతారు. మొన్న ప్రగతి భవన్ ముందు గేట్లు వీకేసినప్పుడు కూడా కావాలని వీళ్ళు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రగతి భవన్ అందరి కోసం ఉందని కేటీఆర్ కూడా మాట్లాడుతూ వచ్చారు. కేసీఆర్ నిజంగా లోపలికి రానిచ్చేవాడు కాదా? 100% అన్న. కేసీఆర్ తెలివైన వాడు. ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. యా, నేను. గతంలో మీరు ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు కేసీఆర్‌కి చాలా దగ్గరగా పనిచేశారు. కేసీఆర్ పక్కన ఎన్నో ఉద్యమాలు మేము చూశాను. నా కళ్ళతో నేను అవును. పోరాటంలో ఉన్న కొంతకాలం నేను చూశాను. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ అందరిని ఎలా వదులుకున్నాడు? ఎందుకు కనీసం ఇంటి వైపు కూడా రానివ్వలేదా? దానికి కారణం ఉందన్న. ఆ! ఎందుకంటే తను ప్రశ్నించేవాడంటే ఇష్టం ఉండేది కాదు. హ్మ్. అంటే ఇప్పుడు మేము చుట్టూ ఉన్నాం అనుకోండి, మేము ప్రజాపాలన కోరుకుంటాం, ప్రజల సంక్షేమం కోరుకుంటాం, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, ఈ రంగాలలో ఈ వర్గాలకు న్యాయం జరగాలని కోరుకుంటాం, ఉచిత విద్య వైద్యం ఇవ్వాలని కోరుకుంటాం. మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఆయన సహించలేడు. ఉద్యమం కోసం మాలాంటి వాళ్ళు ఉపయోగపడ్డాం. కానీ ఇప్పుడు పరిపాలన అనేది తన యొక్క ఎజెండా, ఇంకో 50 ఏళ్ళు తన ఫ్యామిలీ, తన కుటుంబం, తన వంశం పరిపాలించుకున్న బెట్టుడు కోదండరామ్ గారు కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, ప్రశ్నించినాం అనుకోండి, ప్రశ్నిస్తే ఆయనకు నచ్చదు కదా. హ్మ్. కాబట్టి ప్రశ్నించకుండా ఉండాలంటే ఉద్యమకారులను యూజ్ అండ్ త్రో అంటాం కదా. హ్మ్. ఉద్యమకారులు ఒకప్పుడు ఉద్యమకారులు వీళ్ళతోటి ఇప్పుడు ఏం పని అని చెప్పేసి ఒక్కొక్కరిని మెడల్ పట్టి బయటికి దొబ్బి హ్మ్. ఎవరున్నారని ఉద్యమకారులు ఆ ప్లేస్ ఎవరికి ఆకుపై తెలంగాణ ఉద్యమం పైన రాళ్ళేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని అసహించుకున్న వాళ్ళు, సమైక్యవాదులుగా పేరు పొందిన వాళ్ళందరూ కూడా ఒకేసారి తన క్యాబినెట్లో చేసుకొని వాళ్ళు బానిసలు ఉంటారు కదా. హ్మ్. వాళ్ళు క్వశ్చన్ చేయరు. మాకు మా ఎజెండా తెలంగాణ, మా ఎజెండా తెలంగాణ సంక్షేమం, తెలంగాణ ప్రజల సంక్షేమం. కానీ వాళ్ళకి అట్లా కాదు కదా. వాళ్ళ స్వార్థం, వాళ్ళ రాజకీయ మంత్రి పదవి, క్యాబినెట్, ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు, అదే ఎజెండా వచ్చిన వాళ్ళకి ఎవరైతే అట్లాంటి వాళ్ళని చేరదీసి వాళ్ళు ఏం ప్రశ్నిస్తారన్న. అప్పుడు ఏమైపోయాడు కేసీఆర్ అంటే వాడు డిక్టేటర్ అయ్యాడు. హ్మ్. ఎవడు తను చెప్పింది వేదం, తను హ్మ్. నడిచింది, తన నిర్ణయం రాత్రి నిర్ణయం తీసుకున్నా, పగలు తీసుకున్నా అదే జీవో. హ్మ్. అట్లాంటి నిర్ణయాలు తీసుకొని తప్పిదాలు చేసి, చారిత్రక తప్పిదాలు చేసి, నాకింక తిరుగులేదు 100 ఏళ్ళు అనుకున్నోడు ఒక్కసారి ప్రజలు చాలా గొప్పలన్న. ప్రజలు ఎప్పుడు ఇట్లాంటి నాయకులను చాలా మంది చరిత్రలు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనిషికి అహము, అహంకారము, తెలంగాణ ప్రజల మీరు తెలంగాణ ఉద్యమాన్ని మీ దగ్గరుండి చూసి తిరుమలన్న, తెలంగాణ ప్రజలు ఏంటంటే ఆత్మగౌరవం కోరుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఆత్మగౌరవానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మగౌరవం అంటే చాలా పెద్దవాడు, చాలా సింపుల్‌గా ఏముంటాయంటే, అన్న నేను మీ ఇంటికి మీ వస్తాను. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవిందే అన్నారు. ఎగ్జాక్ట్‌లీ. బానే డెవలప్ చేసిండు. అటు ఇటు కనీసం రైతు బంధాన్ని ఇచ్చిండు అని చెప్పేసి ఆ! రేవంత్ రెడ్డి విమర్శిస్తూ అన్నాడు. ఈ ఈ ఈ వ్యతిరేకత ఎందుకొచ్చింది అసలు ప్రజలు? ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమం నడిపింది ఆత్మగౌరవ పోరాటం. హ్మ్. సరిగ్గా తెలంగాణ వచ్చినాక కూడా అదే ఆత్మగౌరవ పోరాటం మీద మళ్ళీ పోరాడాల్సొచ్చింది మాలాంటి ఉద్యమకారులు. హ్మ్. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు ఒక ఆత్మగౌరవాన్ని, మర్యాదని కోరుకుంటారు. డెవలప్‌మెంట్ ఒక యాస్పెక్ట్ లెక్కలేనితనం. అవుతే, ఒక డెవలప్‌మెంట్ అనేది ఒక యాస్పెక్ట్ అవుతే, ఆత్మగౌరవాన్ని కోరుకుంటారు. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే అన్న, నేను మీ ఇంటికి వచ్చాననుకో, పలకరించకపోతే మావాడికి ఓటేసినా గాని బాగా అహంకారం పెరిగిందంటాడు ఆటోమేటిక్‌గా. సహజంగా. అది దాంతో పాటు నువ్వు ఎన్ని అంటే డెవలప్ అయ్యే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంటికి వస్తా నేను, మీరు ఎమ్మెల్యేని, ఒక ఓటర్‌ని. ఆయన వచ్చిండే బిర్యానీ పెట్టు పో, ఆయన లేక వచ్చిండు బిర్యానీ తినని ఆడ పడేసిండనుకో, మీరేం నన్ను వల్కరియ్యరు. కానీ బిర్యానీ పెట్టిర్రు. నేను ఇక బాగా బలిసింది మొహానికి ఈడ అదే పడేసిపోతున్నా అనుకుంటా. అంతే అనుకుంటా. ప్రేమగా ఒక మంచినీళ్ళు ఇచ్చి, "విఠలన్న బాగున్నావా? ఎట్లున్నారే? ఊర్లో మంచిగున్నారా? అందరూ బాగున్నారని" అడిగినావు అనుకో, నువ్వు నేను బిర్యానీ ఫిదా పెట్టకపోయినా అయిపోతా. ఏం కాదు ఇక. నేను ఫిదా అయిపోతా. నీకు బిర్యానీ కూడా అక్కర్లేదు. అవసరం లేదు. అవును. తెలంగాణ ప్రజలకు సంస్కృతి, తెలంగాణ ప్రజలకు మెంటాలిటీ అది. అంటే ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత నిజంగా ఇస్తారు. మీరు కరెక్ట్. 2014 గవర్నమెంట్‌లో కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత బయటకొచ్చారు. అవును. ఎమ్మెల్యేలని ఇంటి గేట్‌లోకి రానివ్వడు. మంత్రులు రావాలన్నా ఇంటి దగ్గర గంటల తరబడి ఆ ప్రగతి భవన్ ముందు సేమ్ క్యాంప్ ఆఫీస్ చాలా గంటల తరబడి నిలబడ్డారు, వేచి ఉన్నారన్నది నిజమేనా ఇదంతా? ఎమ్మెల్యేలేం కర్మన, హైకోర్టు జడ్జిలు, ఆ! డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసులు, అట్లాంటి వాళ్ళని కూడా ఇంట్లోకి పిలిపించేసి మధ్యాహ్నం 2 గంటల దాకా కలిసాడు. ఆయన ఒక క్యారెక్టర్, ఇంటర్నల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. చాలా మందికి తెలియదు. ఇవాళ మీ ద్వారా చెప్పదలుచుకున్నాను నేను. హ్మ్. ఆయన దినచర్య ఎట్లా ప్రారంభమవుతుందంటే, ఉదయం 10, 11 గంటల వరకు లేవడు. హ్మ్. అది ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కొనసాగించింది నాకు తెలిసి. హ్మ్. అది గతంలో ఎన్నో సంవత్సరాలుగా నడుస్తా ఉంది. మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడే ఉద్యోగం చూసారు. ఉన్నప్పుడు కూడా మీరు చూసినాం. చూసినోళ్ళు. ఆయన దినచర్య ఉదయం లేచినప్పుడు కూడా ఛాయలు తాగుతూ పేపర్లు గీపర్లు చదివి 11, 12 గంటలకు స్నానం చేస్తాడు. హ్మ్. ప్రతిరోజు దినచర్య చెప్తా ఉన్నాను. పేపర్‌లో ఉన్న బ్రేకింగ్ అయిపోయినాక. 12 గంటల తర్వాత స్నానం చేసి 1 గంటకు అందుబాటులో ఉన్న వాళ్ళతో భోజనాలు చేసి 2 గంటలకు దర్బార్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. మరి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 గంటలకు నీ దర్బారు ప్రారంభమైతే ఏం కావాలా? సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరో ఇంటికి పోతారు కదా. ఆ! అప్పుడు ఉదయం వచ్చిన వాడు ఏం కావాలా?
ఎమ్మెల్యేలకు అవకాశం ఉండదు, మంత్రులకు అవకాశం ఉండదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవకాశం ఉండదు, జడ్జిలకు ఎవరైనా మేధావులు కానీ ఉద్యమకారులు కానీ ఇంకెవరైనా గొప్ప వాళ్ళు వస్తే నువ్వు కలవు. 2 గంటలకు రాగానే వేలాది మంది జమ అవుతారు. ఆ వేలాది మంది చూసి చూడనట్టు కారెక్కి వెళ్ళిపోతావు. సాయంత్రం 5 గంటలకి మళ్ళీ సాయంత్రం దర్బార్ ఉంటుంది. ఆ దర్బార్ స్టార్ట్ అవుతుంది. ఆ దర్బార్లో 3-4 ఉంటారు. ఇంకెప్పుడు పాలన కొనసాగించబడ్డది? సరిగ్గా 10 ఏళ్ళు ఆయన ఇట్లనే పరిపాలించాడు. కాబట్టి అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు నీకు. మొదటిసారి 62, 64 మంది, రెండోసారి 82, కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇంకో 20 మందికి 100 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని నీ పాలన ఇట్లా కొనసాగించబడితే ప్రజలు తిరస్కారానికి గురి కాకపోతే ఏం చేస్తారు? అసహించుకున్నారు. పాలిటిక్స్లో ఒకటి ఉంటాయన్న, అసంతృప్తి, కోపము, ద్వేషం, అసహ్యం. ఒక నాయకుడికి పారామీటర్స్ తీసుకుంటే అసంతృప్తి ఉంటే మనోడే కదా సర్దుకొని పోతారు. కోపం ఉంటే కూడా కోపాన్ని తగ్గిస్తే మనం సర్దిద్దుకోవచ్చు. అది ద్వేషం, అసహ్యం స్థాయికి పోయింది అనుకోండి, ఎవ్వడేం చేయలేడు. సరిగ్గా కేసీఆర్ గారికి 10 ఏళ్లలో చివరి అంకంలో అసహ్యించుకునేటువంటి స్థాయిని తను తెచ్చుకున్నాడు. కాబట్టి అంత ఘోరంగా, అంత దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఇంకా కోలుకోలేడు. 0ను మళ్ళీ పూరించడం కష్టం అన్నా. 1 ఉంటే దాని పక్కన 0 వస్తుంది, కానీ 0 తర్వాత చాలా కష్టం. కేసీఆర్ ఇప్పుడు మొన్న ఓడిపోయిన తర్వాత 2023 ఓటమి తర్వాత ప్రజల్లోకి వచ్చాడు, బస్సు యాత్ర చేశాడు, జనం బాగా కనిపించారు. ఎందుకు ఆయనకు ఓట్లుగా అవి మారలేకపోయినాయి? జనం ఎవరినైనా వస్తే, డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు. మాట అనకూడదు కానీ ఈవెన్ జగన్ అదే అంటున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంతమంది వృద్ధులకు పెన్షన్ ఇచ్చాను, మహిళలకు ఇన్ని డబ్బులు వేసాను, ఇన్ని ఉపాధి అవకాశాలు. వాస్తవంగా జగన్ చెడగొట్టిన కేసీఆర్. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి కదా, ఆయన రెండోసారి ముఖ్యమంత్రి. హైదరాబాద్ పిలిపించుకొని బిర్యానీ పెట్టిండి ఇంట్లో. నాకు తెలుసు అది. బిర్యానీ పెట్టి నువ్వు జనాల్ని కలవకు, ఎమ్మెల్యేలను కలవకు, 6-7 గంటలు కూర్చోరు, నువ్వు ఇట్లుండాలి, నువ్వు ఎవరిని కలవద్దు, కలిసి నీ ఇజ్జత్ ఉండదు, కలవకుండా ఉంటే నువ్వు గొప్ప నాయకుడు అవుతావు. సేమ్ అదే వాళ్ళ జక్కంపూడి రాజా బోధించినట్టున్నాడు కేసీఆర్. ఆ బోధనలే కేసీఆర్ బోధనలే జగన్ పాటించాడు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ 0 అయ్యిండు, ఆయన 0 అయ్యిండు. ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా అట్లే ఉంది పరిస్థితి. కేజ్రీవాల్ కూడా అదే పరిస్థితి. కేజ్రీవాల్ డిఫరెంట్ క్యారెక్టర్, ఆయన ఇంకో టైప్ ఆఫ్, మనం మాట్లాడుకోవచ్చు కేసీఆర్ క్యారెక్టర్. కానీ జగన్ కొంత యంగ్, డైనమిక్ ఉన్నటువంటి నాయకుడు. ఎందుకు చెడిపోయిండు? అసలు రాజధాని కట్టకుండా ఉంటాడని ఒక రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక ప్రయత్నం చేసిండు. చంద్రబాబు నాయుడు ఒక ప్రయత్నం చేసిండు. అమరావతి అనేది ఒక సర్వేలో, రిపోర్ట్లో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కాలేకపోయాడు. జగన్ అనేవాడు ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది, ఒక రాజధాని, ఒక బిల్డింగ్. రాజధాని అంటే ఏందన్నా, ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, మినిస్టర్ క్వార్టర్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆఫీసర్స్ క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి. ఇది ఎంతసేపు 2 years లో కట్టొచ్చు. జగన్ అనేవాడు తన కుటిల రాజకీయంతో కుచించుకుపోయి రాజధాని అంటూ ఉండదు. అసలు గుండెకాయ లాంటిదే ఏ ప్రాంతానికైనా. ఒక స్టేట్ క్యాపిటల్ ఈజ్ హార్ట్ ఆఫ్ ది క్యాపిటల్. ఇప్పుడు హైదరాబాద్ కూడా తెలంగాణ ఊహిస్తామా, ఢిల్లీ లేకుండా ఇండియా ఊహిస్తామా? అట్లా ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినవాడు జగన్. ఆయన సలహా ఎవరిది? కేసీఆర్ గారి సలహా. జగన్ ఓటమి వెనక కేసీఆర్ 100% ఉంటాడు. నాకున్నటువంటి ప్రగాఢమైన నమ్మకం 100% ఇవాళ జగన్ ఓటమి కారకుడు కేసీఆర్ని ఫాలో కావడమే. ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజల్లో చేసి ఉంటాడు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రజలు మీలాంటి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఎవడిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి అందరికి అర్థమవుతుందన్న. నేను 10,000 ఇస్తున్నాడే ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావు అంటావు. నీ ఇవే నీ పర్సనల్ ప్రాపర్టీ. ఇప్పుడు తెలంగాణలో ఉంది చాలా. అసలు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, అవి ఇచ్చిండు అంటే ఊళ్ళో ఏం చెప్పు, చదువుకోని నిరుపేదలు కూడా ఏమనుకోడు. ఇంటికెళ్ళి ఇచ్చిండు, ఇంటికెళ్ళి ఇచ్చిండా? పొద్దున్న లేచి బెల్ట్ షాప్లో తాగుతున్నాం, మా పైసలు గుంజుకుంటున్నాడు, మాకే పెడుతున్నాడు, మా అక్క అంటారు వాళ్ళు. అక్కడ జగన్ కూడా అట్లనే అర్థం చేసుకున్నారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు పనిచేయవన్నా. కానీ నేను ఇంతకుముందు చెప్పినాడు, మనిషి యొక్క నడవడిక, ప్రేమ, ఆప్యాయత, ప్రజల్లో ఉండే వ్యక్తి, నాయకులు ప్రజలతోటి ఉన్నాడు వాడే నాయకుడు అవుతాడు. నువ్వు అందరికి దూరమై, నువ్వు కోటను కట్టుకొని, ప్రగతి భవన్ కట్టుకొని, దాని చుట్టూ కంచెన వేసుకొని, మొత్తం ఏమని రాకుండా గేట్లు పెట్టుకొని, నువ్వే ఒక జైల్లో అయితే నువ్వు ఒక జైలు నిర్మించుకున్నాక ఏమైతే ప్రజలు నీ దగ్గర రారు. సహజంగా ప్రజలకు నువ్వు దూరమైనవు, నువ్వు ప్రజలకు దూరం అవుతావు. సహజంగా జగన్ పరిస్థితి అట్లనే ఉంది. ఇద్దరు అన్నదమ్ములే రాజకీయ నాయకుల్లో. ఆయన 0, ఈయన 0 అయ్యాడు. ఇక కేసీఆర్ వదిలేస్తే లాస్ట్ తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారు కింది స్థాయికి బండి సంజయ్ గారిని రేవంత్ రెడ్డి మనం కోణంలో చూడొచ్చు. బండి సంజయ్ పోరాట యోధుడే, రేవంత్ రెడ్డి కూడా కింది స్థాయికి, వ్యవసాయ కుటుంబంలో వచ్చి కింది స్థాయికి వచ్చి కష్టపడి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. తను ఎన్నడూ కూడా ఒక మంత్రి కాలే. ఆయన అదృష్టం, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కావచ్చు, ఏకంగా ముఖ్యమంత్రి కాగలిగాడు.
అది చారిత్రక అవకాశం. అవకాశం. ఒక ముఖ్యమంత్రి హోదా యంగ్ ఏజ్లో 54 ఇయర్స్లో ముఖ్యమంత్రి అయిందంటే దాన్ని ఎంత గొప్పగా చూడాలి, ఎంత గొప్పగా నిలబెట్టుకోవాలి, ఎంత గొప్ప పరిపాలన అందించాలి. బహుశా ఆయన పీసీసీని మర్చిపోలే, ఇప్పటికి పీసీసీ అధ్యక్షుడు. అదే ముఖ్యమంత్రి హోదాలో పీసీసీ అధ్యక్షుడు మాట్లాడితే కుదరదు. ప్రజలు హర్షించారు. ముఖ్యమంత్రిని రౌండ్ ద క్లాక్ 24/7 స్కానింగ్ చేస్తారు ఒక నాయకుడిని అనేవాడిని. 24/7 ఆయన స్కానింగ్ చేస్తుంటే ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి భాషను వాడండి. ఇప్పుడు నువ్వు కేసీఆర్ మీద భాష మీద పోరాడే వచ్చినవాడు కదా, అవును. అదే భాషని వాడితే అవును. బాంబులు వేస్తా, మానవ బాంబులు అవుతా, పేగులు పెంచుకుంటా అంటే ప్రజలు దాన్ని హర్షించారు. నిత్యం నువ్వు ప్రజల కోసం ఉండు, ప్రజలకు అండగా ఉండు, ప్రజల కోసం పోరాడు, ప్రజల కోసం పనిచేయి, అప్పుడు హర్షిస్తారు. సరే, రాష్ట్ర పరిస్థితి అందరికి తెలుసు. ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రం, 7 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం, అప్పులతో కూడినట్టు అప్పుల కూబీలో కూడినటువంటి రాష్ట్రం. అవన్నీ సరిదిద్దడానికి నిత్యం ప్రజల్లో ఉండి ఎక్కువ మాట్లాడొద్దు ముఖ్యమంత్రి గారు. మన్మోహన్ సింగ్ లాంటి కావాలి, మరి మాట్లాడకుండా కూడా ఉండొద్దు మరి అయినా సరే. కేసీఆర్ మాట్లాడక వచ్చి మాట్లాడతాడు కదా గంటల తర్వాత లైవ్. అట్లా కాకుండా మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు మాట్లాడకుండా సక్సెస్ అయ్యారు. అవును. రేవంత్ రెడ్డి గారు ఎంతో కొంత ప్రజల అభివృద్ధి కోణంలో మాట్లాడుతూ రాజకీయాలు తక్కువ మాట్లాడితే ఆయన సక్సెస్ఫుల్ సీఎం అవుతాడు. తక్కువ సమయంలో ఒక నెగిటివిటీని పెంచుకున్నాడు. బహుశా సరిదిద్దుకుంటే మంచి నాయకుడు అవుతాడు. చూద్దాం. తెలంగాణలో ఇది పరిస్థితి. మొత్తానికైతే కారు సారు జీరో అనేది కంటిన్యూ అవుతుంది అంటున్నారు విఠలన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.